సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన ప్రతి ఒక్కళ్ళకి ఉండే డౌట్, షుడ్ ఐ టేక్ ఏ డ్రాప్ తీసుకొని కొంచెం మంచి కాలేజ్ కోసం కష్టపడదామా, లేదా ఇప్పుడు త్రూ ఎప్సెట్ లేదా త్రూ జేఈ పర్సంటైల్ వచ్చిన కాలేజ్ తో అడ్జస్ట్ అయిపోదామా? చాలా మందికి ఉండే డౌట్ అమ్మా ఇది. సో ఇప్పుడు మనం ఈ రోజు ఈ క్లాస్ లో అసలు డ్రాప్ తీసుకోవడం వల్ల వచ్చే ప్రోస్ అండ్ కాన్స్, అంటే లాభాలు నష్టాలు ఏంటి, డ్రాప్ తీసుకోవడం వల్ల డ్రాప్ తీసుకోవడంలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ రోజు క్లాస్ లో చూద్దాం. ఓకేనా? ఆఫ్లైన్ సెంటర్స్ లో మీకు ఇప్పుడే 10th కంప్లీట్ అయిపోయింది, ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వాలనుకున్నా, లేదా ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ జేఈకి గానీ ఎప్సెట్ కి గానీ నీట్ కి గానీ డ్రాప్ తీసుకోవాలనుకున్నా డ్రాపర్స్ కి అట్ ద సేమ్ టైమ్ ఇంటర్మీడియట్ త్రూ అవుట్ ఏపీ తెలంగాణలో మనకి ఈ ప్లేసెస్ లో అవైలబుల్ ఉన్నాయి. ఇఫ్ ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కనెక్ట్ టు దిస్ మొబైల్ నెంబర్ ఫర్ వేదాంతు ఆఫ్లైన్ సెంటర్స్. ఓకేనా? చలో ఇప్పుడు ఇక మొదలెడదామా. షుడ్ ఐ టేక్ ఏ డ్రాప్? ఎంతమందికి ఉందమ్మా ఈ డౌట్? డ్రాప్ తీసుకోవాలా లేదా? డ్రాప్ ఇస్ నథింగ్ బట్ లాంగ్ టర్మ్ చేయాలా లేదా? బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ రీజన్స్ ఇంటర్ లో మంచి పర్సంటైల్ రాలేదు, లేదా ఎప్సెట్ లో మంచి ర్యాంక్ రాలేదు, డ్రాప్ తీసుకోవాలా? తీసుకుంటే దాంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా నాన్న? ఒకటి గుర్తుపెట్టుకోండిరా, వన్స్ మీరు డెసిషన్ తీసుకున్నారు అంటే వెనక్కి తిరిగి చూడొద్దు. ఇంకా వన్స్ యూ హ్యావ్ టేకెన్ ద డెసిషన్ వెనక్కి తిరిగి చూడదు. తీసుకునే ముందు వరకు ఆలోచించండి, అది కరెక్టా కాదా, ఆ డెసిషన్ తీసుకోవాలా లేదా, తీసుకుంటే ఏంటి, ఏం జరుగుతుంది, తీసుకోపోతే ఏం జరుగుతుంది అని తీసుకునే వరకు ఆలోచించండి అమ్మా. వన్స్ యూ హ్యావ్ టేకెన్ యువర్ డెసిషన్, ఒక్కసారి మీరు డెసిషన్ తీసుకున్నాక ఇంకా డోంట్ లుక్ బ్యాక్, వెనక్కి తిరిగి చూడొద్దు. స్టాండ్ ఆన్ యువర్ డెసిషన్, మీ డెసిషన్ మీద మీరు నిలబడి ఉండండి. వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు జేఈ ఆర్ రిలేటెడ్ టు ఎప్సెట్ ఆర్ ఎనీథింగ్. డ్రాప్ తీసుకోవాలి అనుకుంటే ఏదో ఈ రోజు నేను మోటివేషన్ ఇచ్చాను, రేపు ఇంకొకళ్ళు మోటివేషన్ ఇచ్చారు డ్రాప్ తీసుకోవాలి అని కాదు. ఇఫ్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఏంటది? ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మెయింటైన్ ద కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ అనేది చాలా 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 పెద్ద వర్డ్ అమ్మా. ఇఫ్ మీరు గనక కన్సిస్టెన్సీ ఎట్లా ఉంటదంటే ఈ 2 days బానే ఉంటది, 3 days 2 months బానే ఉంటది, ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్ వచ్చరికి ఉండదు. ఇఫ్ మీరు ఈ రోజుతో మొదలు పెట్టి టిల్ జనవరి వరకు లేదా టిల్ నెక్స్ట్ ఏప్రిల్ వరకు నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలను, పక్కాగా నేను ఒక టైం టేబుల్ కి స్టిక్ ఆన్ అయి ఉండగలను, పక్కాగా ప్రిపేర్ అవ్వగలను, ఐ విల్ నాట్ గో ఫర్ ఎనీ డీవియేషన్స్, ఐ విల్ నాట్ డిస్టర్బ్ ఫర్ ఎనీథింగ్ అనే నమ్మకం గనక మీ మీద మీకుంటే క్వశ్చన్ యువర్ సెల్ఫ్, మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇది నేను ఖచ్చితంగా మెయింటైన్ చేయగలను మ్యామ్ కన్సిస్టెన్సీ, ఎందుకంటే నాకు జేఈ ర్యాంక్ చాలా ఇంపార్టెంట్, నాకు ఎప్సెట్ ర్యాంక్ చాలా ఇంపార్టెంట్, నాకు మంచి పర్సంటైల్ చాలా ఇంపార్టెంట్, నాకు ర్యాంక్ నాకు మార్క్సే ఇంపార్టెంట్, నేను ఖచ్చితంగా చదువుకోగలను, నేను మెయింటైన్ చేయగలను కన్సిస్టెన్సీ అంటే దెన్ గో ఫర్ డ్రాప్ తీసుకోండి, ట్రై చేయండి, నో వర్రీస్ ఎట్ ఆల్. బట్ అలా కాదు, లేదు మ్యామ్ నా మీద నాకు డౌట్ ఉంది, ఆల్రెడీ ఇంటర్మీడియట్ నేను చాలా 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 కష్టపడి చదివాను, మళ్ళీ నాకు ఈ మ్యాథ్స్ ఈ ఫిజిక్స్ ఈ కెమిస్ట్రీ చూడాలని లేదు, ఐ హేట్ దీస్ సబ్జెక్ట్స్, లేదా నేను కష్టపడి ఇప్పుడే నేను జేఈ గానీ ఎప్సెట్ గానీ కష్టపడి రాసా, మళ్ళీ నాకు రాయాలని లేదు, బట్ స్టిల్ పేరెంట్స్ ప్రెషరైజ్ చేస్తున్నారు అంటే నాన్న ట్రై కన్విన్సింగ్ యువర్ పేరెంట్స్. ఎందుకంటే ఇఫ్ మీకు గనక ఇంట్రెస్ట్ లేకపోతే డ్రాప్ తీసుకున్నా కూడా అది వేస్ట్ అమ్మా, నో యూజ్ ఎట్ ఆల్. మొత్తం ఉన్న 1 year అంతా వేస్ట్ చేస్తారు, మళ్ళీ ఇప్పుడు ఏ రిజల్ట్ వచ్చిందో అటు ఇటుగా అదే రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకు గనక ఇంట్రెస్ట్ లేకపోయినా, లేదు నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేను, నా వల్ల కాదు, అది ఏం రాంగ్ ఏం కాదమ్మా, అందరి వల్ల అవ్వాలని ఏం లేదు, మేబీ మీ గోల్స్ వేరే ఉన్నాయి, మీ డ్రీమ్స్ సపరేట్ ఉన్నాయి, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు జేఈ, నాట్ రిలేటెడ్ టు ఎప్సెట్ అనే క్లారిటీ ఉంటే దెన్ టాక్ విత్ యువర్ పేరెంట్స్, డోంట్ టేక్ డ్రాప్. ఓకేనా? సి ఎందుకు డ్రాప్ తీసుకోవాలి అనుకుంటారు చాలా మంది. మేజర్ రీజన్స్ ఫర్ టేకింగ్ డ్రాప్, అది ఎప్సెట్ అయినా జేఈ అయినా, మంచి ర్యాంక్ కోసం మీరు అనుకున్న కాలేజ్ మేబీ ఈసారి మిస్ అయింది, సో దట్ ఆ కాలేజ్ మిస్ అవ్వకూడదు, నాకు మంచి కాలేజ్ కావాలి, నేను ఇంకా కొంచెం కాన్సెప్ట్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ ఐ వాంట్ టు గివ్ ఏ సెకండ్ ఛాన్స్, నేను ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను, ఐ వుడ్ లైక్ టు గివ్ ఏ సెకండ్ ఛాన్స్, నేను ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను, ఐ వాంట్ టు ట్రై, ఐ వాంట్ టు వర్క్ హార్డ్ ఇన్ దిస్ సెకండ్ ఛాన్స్. ఎందుకు డ్రాప్ తీసుకోవాలి అనుకుంటే మేజర్ రీజన్స్ ఇవే నాన్న.
మనకి మంచి ర్యాంక్ రాలేదు, ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదా అనుకున్న పర్సంటైల్ రాలేదు జేఈ అయితే, లేదా ఎప్సెట్ అయితే అనుకున్న ర్యాంక్ రాలేదు, నాకు మంచి ర్యాంక్ రావాలి, లేదా నువ్వు అనుకున్న డ్రీమ్ కాలేజ్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ తో మిస్ అయింది, నాకు మంచి డ్రీమ్ కాలేజ్ కావాలి అన్న థాట్స్ ఉంటే ఎస్ యూ కెన్ గో ఫర్ దట్. బట్ మళ్ళీ 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 చెప్తున్నా కదా, ప్రతి స్లైడ్ లో నేను ఇదే మాట చెప్తాను, నువ్వు గనక డ్రాప్ తీసుకోవాలి అనుకుంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగితేనే తీసుకోండి అమ్మా. ఈ రోజు రేపు కాదు, ఫర్ నెక్స్ట్ 7-8 months మీరు ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. రోజు పొద్దున చదవడం, రాత్రి చదవడం, ఎగ్జామ్స్ రాయడం, మాక్ టెస్ట్లు, నువ్వు ఇంటర్ లో చదివిన సిలబస్ చదువుతూ 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 ఉండాలి 1 year అంతా ఫర్ యువర్ జేఈ ఆర్ ఫర్ యువర్ ఎప్సెట్. నేను అలా చదవగలను, నేను కన్సిస్టెన్సీ ఖచ్చితంగా మెయింటైన్ చేయగలను మ్యామ్ అంటే తీసుకోండి. లేకపోతే డ్రాప్ తీసుకుంటే అనవసరంగా 1 year వేస్ట్ అవుతుంది. ఏం లేదు, 1 year డ్రాప్ అనేది తప్ప నో యూజ్ ఎట్ ఆల్ అన్న. మీరు కనుక ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే, ఆ కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వీడియోలో. ఓకే, నెక్స్ట్ మీరు ఈ నెక్స్ట్ కమింగ్ 8 to 12 months డిసిప్లైన్ గా చదువుకుంటా, నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను, పక్కా ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఫర్ షూర్. సి అనుకుంటే చేయలేదంటూ ఏది లేదు, రైట్? పక్కాగా కష్టపడండి, ఎందుకు అవ్వదురా? నీకున్నది 24 hours, ఏఐఆర్స్ కున్నది 24 hours, రైట్? ఆ 24 hours నువ్వు ఎలా యూటిలైజ్ చేసుకున్నావు, నీ ఫౌండేషన్ ఎంత బాగుంది అనేది నీకు ర్యాంక్ మ్యాటర్స్. ఓకే, బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ మనకి ఫౌండేషన్ లేదు, 8th 9th 10th లో అసలు మనకి జేఈ అంటే తెలియదు, ఎప్సెట్ అంటే తెలియదు, ప్రిపేర్ అవ్వలేదు, ఆడుతూ పాడుతూ చదివాం. బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఇంటర్ కూడా ఆడుతూ పాడుతూ చేసుకున్నాం. ఇప్పుడు లైఫ్ లో సీరియస్నెస్ వచ్చింది కదా, ఇఫ్ నిజంగా మీరు సీరియస్ గా డ్రాప్ తీసుకోవాలి అనుకుంటే, సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడమ్మా. ఈ 8 to 12 months ఖచ్చితంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి టిల్ యువర్ జేఈ అడ్వాన్స్, లేదంటే ఎప్సెట్ అయితే ఎప్సెట్ వరకు ఒక డిసిప్లిన్ టైం టేబుల్ మెయింటైన్ చేయండి, ఒక ప్రాపర్ స్ట్రాటజీ మెయింటైన్ చేయండి. ఈ రోజే టైం టేబుల్ వేసుకోండి, ఈ మంత్ లో ఇది అయిపోవాలి, ఈ మంత్ లో ఇది అయిపోవాలి, ఈ మంత్ లో ఇది చదవడం అయిపోవాలి. సో దట్ ఫైనల్ ఎగ్జామ్ వరకు అట్లీస్ట్ నువ్వు డ్రాప్ తీసుకున్నావు అంటే నీ దగ్గర చాలా టైం ఉన్నట్టు, 2-3 times రివిజన్ అయిపోవాలి, ఎగ్జామ్స్ చాలా బాగా రాయగలగాలి. నువ్వు లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఈ టైం నువ్వు స్కోర్ ఇంప్రూవ్ చేసుకోగలగాలి. ఇలా చెయ్యండి అమ్మా, మీరు డ్రాప్ తీసుకునే దానికి పక్కా న్యాయం జరుగుతుంది అండ్ పక్కా యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కోర్. మీరు అనుకున్న డ్రీమ్ కాలేజ్ మీకు వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి, వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఐఐటీస్ ఆర్ టాప్ ఎప్సెట్ కాలేజెస్ ఏవైనా సరే. ఖచ్చితంగా నువ్వు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగితే డ్రాప్ తీసుకొని వస్తుంది. ఎట్ ద సేమ్ టైం డ్రాప్ తీసుకుంటే కాన్స్ కూడా ఉన్నాయమ్మా. ఏంటి అంటే ఫస్ట్ 2-3 months బాగుంటది, ఫస్ట్ మంత్ కాలేజ్కి వెళ్తారు, ఫుల్ గా చదువుతారు, సెకండ్ మంత్ కాలేజ్కి వెళ్తారు, బాగా చదువుతారు, థర్డ్ మంత్ వచ్చేసరికి ఇక పక్కన ఫ్రెండ్స్ గ్యాంగ్ చేస్తారు. ఫ్రెండ్స్ గ్యాంగ్ ఈ రోజు ఏముంది లేరా, మంది డ్రాప్ ఇయరే కదా, రేపు చదువుకుందాం, ఎల్లుండి చదువుకుందాం, నెక్స్ట్ వీక్ చదువుకుందాంలే, సోమవారం నుంచి మొదలు పెడదాం, 1వ తారీఖు నుంచి మొదలు పెడదాం, దసరా అయిపోయాక మొదలు పెడదాం, సంక్రాంతి నుంచి ఫ్రెష్ గా మొదలు పెడదాం ప్రిపరేషన్ అనేసేసి పోస్ట్ పోన్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. ఇది చాలా 100 లో 80 to 90% స్టూడెంట్స్ కి జరిగేది ఇదే. స్టార్టింగ్ లో ఉన్న సీరియస్నెస్ ఐ హావ్ సీన్ మెనీ, స్టార్టింగ్ లో ఉన్న సీరియస్నెస్ నెక్స్ట్ 3rd month 4th month వచ్చేసరికి ఉండదు, మనకి పోతుంది, ఖచ్చితంగా పోతుంది. ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఎందుకంటే మన మైండ్ లో ఒకటే ఉంటుంది, వీ హ్యావ్ టైం, ఈసారి బోర్డ్స్ టార్గెట్ లేదు, ప్రాక్టికల్స్ టార్గెట్ లేదు, ఇలాంటివి ఏం లేదు, మనం డైరెక్ట్ గా జేఈ అయితే జేఈ, ఎప్సెట్ అయితే ఎప్సెట్, ఈ ఒక్క ఎగ్జామే కదా ప్రిపేర్ అయ్యేది, తర్వాత ప్రిపేర్ అవుదాలి డిస్ట్రాక్షన్స్ కి వెళ్ళిపోతారు. కాలేజీలు బంక్ కొట్టడం, ఆఫ్లైన్ కోచింగ్ అయితే కాలేజీలు బంక్ కొట్టడం, ఆన్లైన్ కోచింగ్ అయితే మంచిగా ఫోన్ తీసుకొని కాసేపు యూట్యూబ్ షార్ట్స్ చూద్దాం, కాసేపు ఇన్స్టా షార్ట్స్ చూద్దాము, కాసేపు స్క్రోల్ చేద్దాము ఫోన్, కాసేపు గేమ్స్ ఆడదాము అనేసి కూర్చోడం. ఏముంది, 1 గంట ఆడదాం తర్వాత చదువుకుందాం, ఒక 2 hours ఆడదాం తర్వాత చదువుకుందాం, తిన్నా చదువుకుందాం, ఒక నాపేసి చదువుకుందాం, అలాగా పోస్ట్ పోన్మెంట్ అనేది వచ్చేస్తుంది అమ్మా. చాలా మందికి వస్తుంది. ఇది నేను చెప్పడానికే లేదు మ్యామ్ నేను చదువుకోగలను అనుకుంటారులే, కానీ ఈ కన్సిస్టెన్సీ, ఈ డీవియేషన్ నుంచి కన్సిస్టెన్సీ రావడం అనేది ఇట్ ఈస్ వెరీ 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 హార్డ్. లేదు మ్యామ్ నేను బయటికి రాగలను, నాకు డిస్ట్రాక్షన్స్ కన్నా నా గోలే ఇంపార్టెంట్, ఈ డిస్ట్రాక్షన్స్ కన్నా నేను కన్సిస్టెన్సీతో ఉండగలను, నాకు నా ర్యాంకే ఇంపార్టెంట్, నా కాలేజే ఇంపార్టెంట్, తీసుకోగలను అనుకుంటే మాత్రమే తీసుకోండి డ్రాప్. ఎందుకంటే 100% లో 90% డ్రాపర్స్ వేస్టేజ్ చేస్తారమ్మా, పక్కాగా వేస్టేజ్ చేస్తారు. ఒక 10% మాత్రమే సక్సెస్ అవుతారు. సో మీకు నమ్మకం ఉంటే ఎస్ ఐ విల్ బి ఇన్ దట్ 10%, నేను ఆ 10% లో ఖచ్చితంగా ఉంటాను అనే నమ్మకం ఉంటే
టేక్ డ్రాప్. లేదు మ్యామ్ నా మీద నాకు డౌట్ ఉంది, మేబీ నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేనేమో, నాకు ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ లో అసలు నచ్చట్లేదు, నా వల్ల అవ్వట్లేదు, ఏదో కష్టపడి ఇంటర్ పాస్ అయ్యాను అనుకున్నా, లేదా మీ మీద మీకు నమ్మకం లేదు మ్యామ్, నేను మేబీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేను, నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ గోల్స్ లాంటివి లేవు అనుకుంటే మాత్రం డోంట్ టేక్ డ్రాప్. వాళ్ళు తీసుకున్నారు, మీ ఫ్రెండ్స్ డ్రాప్ తీసుకున్నారని, కాలేజ్ లో వాళ్ళు డ్రాప్ తీసుకోమని చెప్పారనేసి, ఇంకెవరో ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ డ్రాప్ తీసుకోమని చెప్పారనేసి డ్రాప్ తీసుకోదమ్మా. ఎట్ ద ఎండ్ ఇట్ ఈస్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. మీ లైఫ్ లో 1 year ఎట్లా యూటిలైజ్ చేద్దాం అనుకుంటున్నారు, వేస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే లేదు సక్సెస్ చేద్దాం అనుకుంటున్నారా అనేది ఇట్ ఈస్ అప్ టు యూ. డ్రాప్ తీసుకుంటేనే సక్సెస్ వస్తుంది అని లేదు. ఇఫ్ నాట్ బీటెక్, గో ఫర్ మెనీ అదర్ ఆపర్చునిటీస్. చాలా నీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ రావట్లేదు అంటే మేబీ నీకు కోసం సపరేట్ వేరేదేదో ఉంది, నీ సపరేట్ ప్యాషన్ ఏదో ఉంటుంది, సపరేట్ గోల్ ఏదో ఉంటది, గో ఫర్ దట్. అంతే తప్ప జస్ట్ బ్లైండ్ గా అందరూ ఎంపీసీ అందరూ డ్రాప్ తీసుకుంటున్నారు నేను డ్రాప్ తీసుకోవాలి అనేసి మాత్రం డోంట్ టేక్ డ్రాప్. అన్యాయంగా 1 year వేస్ట్ అయిపోతుంది తప్ప నో యూజ్ నాన్న, యూజ్ అనేదే ఉండదు మీకు. నెక్స్ట్, అవాయిడ్ డ్రాప్ ఇఫ్ యు ఆర్ ఎగ్జాస్టెడ్, uncertain about your preparation or already have a good college in your option. ఇంకొకటి, ఇది మేజర్ థింగ్. ఆల్రెడీ మీకు ఎప్సెట్ లో మంచి కాలేజ్ వచ్చింది, మంచి టైర్ 1 కాలేజెస్ లోనే వచ్చింది, కానీ నా టార్గెట్ ఐఐటి, నా టార్గెట్ ఎన్ఐటి, అది పోయింది, నేను దానికోసం డ్రాప్ తీసుకుంటానని నా సజెషన్ అయితే డోంట్ గో ఫర్ దట్. మీకు గనక ఇప్పుడు కౌన్సిలింగ్ లో మంచి బీటెక్ కాలేజ్ వస్తే జాయిన్ ఇన్ దట్ కాలేజ్ అమ్మ. టైర్ 3 ఎన్ఐటి కన్నా టైర్ 1 ఎప్సెట్ నుంచి వచ్చే బీటెక్ కాలేజ్ చాలా 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 బెటర్. సో మీకు కౌన్సిలింగ్ అయిన తర్వాతనే టేక్ యువర్ డెసిషన్. మేబీ మంచి కాలేజ్ వచ్చింది, మంచి గ్రూప్ వచ్చింది, మంచి కాలేజ్ వచ్చింది, ఇంకా మంచిది రావాలి అనేసి డోంట్ గో ఫర్ డ్రాప్. ఉన్న కాలేజ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి, బాగా చదువుకోండి, 4 years మంచిగా సెటిల్ అవుతారు. అంతే తప్ప నాకు ఐఐటి మిస్ అయింది, ఓకే మేబీ మిస్ అయింది, ఇక్కడ ప్రిపేర్ అవ్వండి, ఇక్కడ బీటెక్ చదివి మేబీ మహా అయితే గో టు గేట్ నుంచి నెక్స్ట్ ఐఐటీస్కి వెళ్ళండి, అంత ఐఐటి డ్రీమ్ ఉంటే. అంతే తప్ప ఇక్కడ వేస్ట్ చేసుకోవద్దు ఎప్పుడు. ఇఫ్ మీకు గనక మంచి కాలేజ్ వచ్చి ఉంటే డోంట్ వేస్ట్ దట్, ఓకేనా. నెక్స్ట్, యూ నీడ్ టు ఆస్క్ దీస్ క్వశ్చన్స్ అండ్ మీకు ఆన్సర్ ఉండాలమ్మా వీటి దగ్గర. నాకు వీటి దగ్గర ఆన్సర్ ఉన్నది మ్యామ్ అంటేనే దెన్ అకార్డింగ్లీ టేక్ యువర్ డెసిషన్. కెన్ ఐ స్టడీ కన్సిస్టెంట్లీ, కన్సిస్టెంట్ గా చదవగలనా, వితౌట్ ఎనీ డీవియేషన్ కన్సిస్టెంట్ గా చదవగలనా, వాట్ వెంట్ రాంగ్ త్రూ దిస్ ఇయర్, ఈ ఇయర్ లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటది, వాట్ మేడ్ యూ టు టేక్ ద డ్రాప్. అంటే ఏంటంటే మంచి పర్సంటైల్ ఎందుకు రాలేదు, మంచి ర్యాంక్ ఎందుకు రాలేదు, నాకు మీరు కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ ఇవ్వక్కలేదు, యూ నీడ్ టు ఆన్సర్ యువర్ సెల్ఫ్. మీకు మీరు ఆన్సర్ ఇచ్చుకోండి, వాట్ వెంట్ రాంగ్ అండ్ ఆల్సో రియలిస్టిక్ గా మీరు ఇంప్రూవ్ చేసుకోగలరా లేదా స్కోర్. ఇది మాత్రం మీకు మీరు ఖచ్చితంగా అడగాల్సిన క్వశ్చన్ అమ్మా. ప్రాక్టికల్ గా టాక్ విత్ యువర్ సెల్ఫ్, మీతో మీరు మాట్లాడుకోండి. ఏం అసలు మనతో అయ్యే పనులేనా, ఐఐటి అనేది మనకు వచ్చేదేనా, ఎన్ఐటి అనేది మనకు వచ్చేదేనా, నానా నేను ఏమి డిమోటివేట్ చేయట్లేదురా, కమ్ టు ప్రాక్టికల్ వర్డ్ అంతే. నీ ఫ్రెండ్ కి వచ్చిందనో మీ కజిన్ కి వచ్చిందనో నీకు రావాలి అని లేదు, రైట్. మేబీ వాళ్ళ ట్రాక్ వేరు, నీ ట్రాక్ వేరు, అంతే. ఒక్కసారి రియలిస్టిక్ గా ఆలోచించుకోండి, నిజంగానే మనకు ఐఐటీస్ వస్తాయా, నిజంగానే మనకి ఎన్ఐటీస్ వస్తాయా, నిజంగానే ఎప్సెట్ లో నాకు మంచి ర్యాంక్ వస్తుందా డ్రాప్ తీసుకుంటే, లేదా జస్ట్ లైక్ దట్ డ్రాప్ తీసుకొని జస్ట్ ఒక ట్రయల్ ఇద్దాంలే అన్నట్టు డ్రాప్ తీసుకుంటున్నారా. ఎందుకు డ్రాప్ తీసుకుంటున్నాము అనేది ఫస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ టేకింగ్ ద డ్రాప్. నిజంగా లాస్ట్ ఇయర్ ఏదో బికాస్ ఆఫ్ XYZ రీజన్స్ పోయింది మ్యామ్, నాకు ఈ ఇయర్ నేను తెచ్చుకోగలను అంటే తీసుకోండి డ్రాప్. అంతే తప్ప నా పక్కన వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు తీసుకుంటారు అంటే తీసుకోవద్దమ్మా. నిజంగా మీకు నమ్మకం ఉంది, ఐ కెన్ ఇంప్రూవ్ మై స్కోర్, నా స్కోర్ నేను ఇంప్రూవ్ చేసుకోగలను కంపేర్ టు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ నేను ఖచ్చితంగా నా స్కోర్ ఇంప్రూవ్ చేసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే టేక్ డ్రాప్. ఎప్పుడైనా మీరు డ్రాప్ తీసుకోవాలి అనుకుంటే ఈ 3 క్వశ్చన్స్ మీకు మీరు అడగండి. ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ ఆన్సర్ ఫర్ దీస్ 3 క్వశ్చన్స్ దెన్ ఆ ఆన్సర్స్ మీకు చెప్పేస్తాయమ్మా డ్రాప్ తీసుకోవాలా లేదా అనేది. ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్, కన్సిస్టెంట్ గా నేను చదవగలనా, పక్కాగా ఇప్పుడు మొదలు పెడితే నెక్స్ట్ జేఈ మెయిన్స్ వరకు, జేఈ అడ్వాన్స్ లేదా ఎప్సెట్ ఎగ్జామ్ వరకు నేను కన్సిస్టెంట్ గా వితౌట్ ఎనీ డీవియేషన్స్ చదవగలనా లేదా. గివ్ ఆన్సర్ టు యువర్ సెల్ఫ్, మీకు మీరు జెన్యూన్ గా ఆన్సర్ ఇచ్చుకోండి ఫస్ట్ ఈ క్వశ్చన్ కి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ వెంట్ రాంగ్ దిస్ ఇయర్, ఈ ఇయర్ ఎందుకు రాలేదు మనకి, జేఈ గానీ మెయిన్స్ గానీ అడ్వాన్స్ గానీ లేదంటే ఎప్సెట్ గానీ ఎందుకు రాలేదు ఈ ఇయర్, వాట్ ఈస్ ద రీజన్, ఎందువల్ల నీకు రాలేదు, ఆన్సర్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రియలిస్టిక్ గా నీ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడం పాసిబుల్ ఏనా, అవుతుందా లేదా, నువ్వు ఎంత కష్టపడ్డా నీకు అదే పర్సంటైల్ వస్తుందా, ఎంత కష్టపడ్డా అదే ర్యాంక్ వస్తుందా, లేదు మ్యామ్
నేను డ్రాప్ తీసుకొని నా పర్సంటైల్ ఇంప్రూవ్ చేసుకోగలను, డ్రాప్ తీసుకొని నా స్కోర్ ఇంప్రూవ్ చేసుకోగలను. రియలిస్టిక్ ఆన్సర్ మీకు మీరు ఇచ్చుకోండి అమ్మా. నో నీడ్ టు సే ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్ లో చెప్పక్కర్లేదు, ఎవరికో ఆన్సర్ చెప్పక్కర్లేదు. ఈ 3 క్వశ్చన్స్ మీకు మీరు అడిగి ఆన్సర్ చెప్పుకోండి. ఈ ఆన్సర్స్ మీకు చెప్పేస్తాయి డ్రాప్ తీసుకోవాలా లేదా అనేసేసి. ఓకేనా? నెక్స్ట్ సరే, డ్రాప్ తీసుకుందామని డిసైడ్ అయ్యా నేను. ఐ హ్యావ్ డిసైడెడ్ డ్రాప్ తీసుకుందామని. ఇప్పుడు చూడండి నాన్న, డ్రాప్ తీసుకుంటే అప్రాక్సిమేట్ గా 1 ఇయర్ మాట్లాడుతున్నాను. 1 కాదు, మనకి 10 months అన్నట్టు మన చేతిలో ఉంది. ఈ 10 months లో నాన్న చాలా అంటే చాలా ప్రెషర్ ఉంటది. చాలా మనకి సెల్ఫ్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. అనవసరంగా తీసుకున్నానేమో డ్రాప్, నా ఫ్రెండ్ గడు బీటెక్ కాలేజ్ లో జాయిన్ అయ్యాడు, నేను కూడా జాయిన్ అయితే అది 1 year అయిపోయేది, అనవసరంగా డ్రాప్ తీసుకున్నానేమో, మెంటల్ ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి డ్రాప్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసేది ఇదమ్మా. ఇఫ్ మీ సీనియర్స్ ఎవరైనా ఉంటే అడగండి. షార్ట్ యూ విల్ స్టార్ట్ గెటింగ్ మెంటల్ ప్రెషర్. మీకు మీరు నమ్మకం ఉండి, మ్యామ్ నేను ఈ మెంటల్ ప్రెషర్ హ్యాండిల్ చేసుకోగలను, లేదు ఐ కెన్ ఆన్సర్ ఎవ్రీవన్, నేను డ్రాప్ ఎందుకు తీసుకున్నాను అనేది నా రిజల్ట్ తో నేను అందరికీ ఆన్సర్ ఇవ్వగలను, ఐ కెన్ హ్యాండిల్ దిస్ మెంటల్ ప్రెషర్ అనే నమ్మకం మీ మీద మీకుంటే, నెక్స్ట్ అన్సర్టెనిటీ లేకుండా అటు ఇటు ఆ పడవ మీద ఈ పడవ మీద కాలు పెట్టకుండా ఖచ్చితంగా నా గోల్ ఇది, నేను ఇదే ప్రిపేర్ అవుతాను అని ఉండాలి. నెక్స్ట్ సోషల్ కంపారిజన్, ఇది మేజర్ థింగ్. ఒకవేళ డ్రాప్ తీసుకుంటే కాలేజ్ లో వాడికి ఏమో మంచి మార్క్స్ వస్తున్నాయేమో, వీకెండ్ టెస్ట్లలో నాకు మంచి మార్కులు రావట్లేదు, నా ఫ్రెండ్ ఫుల్ స్కోర్ చేస్తున్నాడో నేను స్కోర్ చేయట్లేదు, లేదా ఇంకో రకమైన కంపారిజన్. డ్రాప్ తీసుకున్న వాళ్ళు స్పెషల్ గా, మా వాడు బీటెక్ లో జాయిన్ అయ్యాడు, నేను ఇంకా జాయిన్ అవ్వలేదు, ఇప్పుడు నేను వాడికి జూనియర్ గా వెళ్తా అంటే వాడు బీటెక్ అయిపోయడానికి నేను 3rd year లోనే ఉంటా, మరి మేబీ నేను 1 year ఏమన్నా వేస్ట్ చేసేసానేమో, ఇలాంటి కంపారిజన్స్ వస్తాయమ్మా. ఖచ్చితంగా మీకు కంపారిజన్స్ వచ్చేస్తాయి, షార్ట్ వచ్చేస్తాయి. ఇఫ్ ఈ కంపారిజన్స్ అన్నిటినీ నేను ఫేస్ చేయగలను మ్యామ్, ఐ కెన్ ఆన్సర్ మై సెల్ఫ్, నేను డిమోటివేట్ అవ్వను. ఈ 10 months టార్గెట్ ఏదైతే ఉందో ఈ 10 months కూడా నేను చదువుతాను వితౌట్ ఎనీ కంపారిజన్, వితౌట్ ఎనీ డిమోటివేషన్, వితౌట్ హ్యావింగ్ ఎనీ మెంటల్ ప్రెషర్. నేను ఉండగలను, నేను చదవగలను అనుకుంటే మాత్రమే గో ఫర్ డ్రాప్. ఎందుకంటే రియలిస్టిక్ గా చెప్తున్నాను అన్న నేను. నెక్స్ట్ జరగబోయేది ఏంటి, డ్రాప్ తీసుకున్న ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ చాలా బాగుంటది, ఇంకా ఆ తర్వాత సగం మంది డిమోటివేట్ అయిపోతారు, సగం మంది డిస్ట్రాక్షన్స్ కి వెళ్ళిపోతారు, సగం మంది ఇదంతా మనతో అయ్యేది కాదు అని వదిలేస్తారు, ఇంకొంతమంది మాత్రమే చదువుతారు. మరి ఇప్పుడు ఈ కేటగిరీస్ లో మీరు ఏ కేటగిరీలో ఉండబోతున్నారు అనేది ఆలోచించుకొని then take your decision accordingly. ఓకేనా? నెక్స్ట్, ఒకవేళ డ్రాప్ డిసైడ్ అయ్యో, ఐ డిసైడెడ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద డ్రాప్ తీసుకోవాలనుకున్న వాళ్ళు నేను మీకు నార్మల్ ఐడియా ఇస్తున్నా, ఇట్లా చేయండి అమ్మా. ఏంటి అంటే, ఫస్ట్ ఇప్పుడు ఇది జూన్ కదా, జూన్ జూలై బీ పర్ఫెక్ట్ విత్ ఫండమెంటల్స్. ఎప్పుడైనా సరే మీరు డ్రాప్ తీసుకున్నారు, నౌ యూ ఆర్ హ్యావింగ్ 10 months ఆఫ్ టైమ్ విత్ యూ, ఏదో ఫర్ జేఈ అడ్వాన్స్ ఆర్ ఎల్స్ ఫర్ ఎప్సెట్. నీ దగ్గర అప్రాక్సిమేట్ గా ఒక 10 months ఉంది. ఈ 10 months ని నువ్వు ప్రాపర్ గా ఈ రోజే day 1 ఒక బుక్ ఓపెన్ చేసి మంత్లీ టైం టేబుల్ వేసుకో ఫస్ట్, తర్వాత వీక్లీ టైం టేబుల్ వేసుకోండి. డూ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్, మీకు మీరే చేసుకోండి. జూన్ నుంచి స్టార్ట్ చేసి టేక్ మంత్లీ టైం టేబుల్, దెన్ టేక్ ఇయర్లీ టైం టేబుల్. డ్రాపర్స్ కి ఒక టెంటేటివ్ టైం టేబుల్ చెప్తున్నా చూడండి. ఇది జూన్ కదమ్మా, జూన్ జూలైలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 subjects కూడా ఫండమెంటల్స్ వచ్చి ఉండాలి. ఎప్పుడైనా అందరు ఏం చేస్తారు తెలుసా, డ్రాప్ తీసుకున్నారు, బుక్స్ ఓపెన్ చేసి హై వెయిటేజ్ చాప్టర్స్ చేయడం మొదలు పెడతారు. అది వన్ ఆఫ్ ది బ్లెండర్ అమ్మా. మీరు చేసేది ఒక ప్రిపరేషన్ చేస్తున్నారు, మీరు ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఒక ఆర్డర్ లో ప్రిపేర్ అయ్యడం అనేది మ్యాటర్స్. అది అంతే తప్ప వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు హై వెయిటేజ్ చాప్టర్స్ చదువుతా అంటే అది వన్ ఆఫ్ ది బ్లెండర్ మీరు చేసేది. డోంట్ గో ఫర్ హై వెయిటేజ్, ఇమీడియట్ గా హై వెయిటేజ్ కి పోవద్దు. హై వెయిటేజ్ ఎప్పుడు చేయాలో నేను చెప్తా వెయిట్. సో ఫస్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ ఫస్ట్ 2 months కూడా బీ పర్ఫెక్ట్ విత్ ఫండమెంటల్స్ ఎంత బాగా నేర్చుకుంటే అంత మంచిది నీకు. ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత దెన్ నెక్స్ట్ 2 months కాన్సన్ట్రేట్ ఆన్ ఫస్ట్ ఇయర్ సిలబస్. ఎందుకంటే మీరు సెకండ్ ఇయర్ అయిపోయి ఉంటారు, డ్రాప్ తీసుకొని ఉంటారు, ఫస్ట్ ఇయర్ గ్యాప్ వచ్చేసి ఉంటుంది మీకు. సో 2 months నేను 2 months కంప్లీట్ గా ఇచ్చేస్తున్నా మీకు. నెక్స్ట్ 2 months కాన్సన్ట్రేట్ ఆన్ ఫస్ట్ ఇయర్ సిలబస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. వన్స్ యూ ఆర్ డన్ విత్ ఫస్ట్ ఇయర్ సిలబస్, అక్టోబర్ నవంబర్ సెకండ్ ఇయర్ సిలబస్. ఎందుకు, మనకి తక్కువ టైం ఉంది కాబట్టి ఉన్న టైం ని అక్టోబర్ నవంబర్ ఫుల్ సెకండ్ ఇయర్ సిలబస్. ఫస్ట్ ఇయర్ సిలబస్ సెకండ్ ఇయర్ సిలబస్ ఎలా చెప్తున్నాను అంటే, నువ్వు ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ ఓపెన్ చేసావు,
కాన్సెప్ట్ అలాంగ్ విత్ PYQs ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వెయిటేజ్ నాన్న. హై వెయిటేజ్ అని అదని ఇదని టాప్ 10 చాప్టర్స్ టాప్ 5 చాప్టర్స్ అవ్వద్దు మనకి ఇప్పుడే, ఓకేనా? సో నువ్వు ఈ 2 months ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ 2 months సెకండ్ ఇయర్ చాప్టర్స్ అలాంగ్ విత్ ద PYQs కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ ఇంకా డిసెంబర్ ఆన్వర్డ్స్ ఓన్లీ థింగ్ మాక్ టెస్ట్ అంతే. డైలీ 2 to 3 మాక్ టెస్ట్ రాయండి. జేఈ అయితే జేఈ 2 to 3 మాక్ టెస్ట్, ఎప్సెట్ అయితే ఎప్సెట్ 2 to 3 మాక్ టెస్ట్ అంతే నాన్న. మాక్ టెస్ట్ మాక్ టెస్ట్ మాక్ టెస్ట్. నువ్వు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంటే ఆ ఎగ్జామ్ మాక్ టెస్ట్ రాస్తూనే ఉండండి. డైలీ 2 to 3 ఎగ్జామ్స్ రాయండి అమ్మా, ఖచ్చితంగా మీ స్కోర్ చేంజ్ వస్తుంది. ఈ టైంలో డిసెంబర్ ఆన్వర్డ్స్ దెన్ హై వెయిటేజ్ కావాలంటే హై వెయిటేజ్ కి వెళ్ళండి. టాప్ 10 టాప్ 5 టాప్ 3 టాప్ 2 చాప్టర్స్ కావాలంటే టాప్ 2 చాప్టర్స్ అలా నేర్చుకోండి, మీ ఇష్టం. బట్ ఇక్కడ వరకు మాత్రం ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి. 1 2 3 4 5 6 7. సో మీకు ఒక 7 months కి చెప్తున్నా చూడండి. ఎవరైనా డ్రాప్ తీసుకోవాలి అనుకున్నా, లేదంటే నేను సెకండ్ ఇయర్ లో ఉన్నాను అన్న, స్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ డ్రాపర్స్ యాక్చువల్ గా నేను చెప్పేది, ఉన్న డ్రాప్ టైం ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అంటే మంత్ వైజ్ గా చెప్తున్నా చూడండి నాన్న. ఫస్ట్ ఇప్పుడు జూన్ జూలై బీ పర్ఫెక్ట్ విత్ యువర్ ఫండమెంటల్స్. ఫౌండేషన్ ఎంత బాగుంటే మీకు మంచి స్కోర్ అంత ఇంప్రూవ్ అవుతుందమ్మా. ఈ మిస్టేకే చాలా మంది చేసేది. 2 months కంప్లీట్లీ ఫండమెంటల్స్ ఇచ్చేసేయండి. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లెర్న్ కంప్లీట్లీ బేసిక్స్. కంప్లీట్ గా బేసిక్స్ నేర్చేసుకోండి. నాకు బేసిక్స్ వచ్చేసాయి అంటే గో ఫర్ యువర్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్ చేసేయండి. బేసిక్స్ 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 అంటే 2 months అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 months నెక్స్ట్ 2 months ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఇయర్ సిలబస్ అలాంగ్ విత్ ద PYQs. ఫస్ట్ ఇయర్ నువ్వు మ్యాథ్స్ తీసినా ఫిజిక్స్ తీసినా కెమిస్ట్రీ తీసినా ఆ చాప్టర్స్ అలాంగ్ విత్ PYQs, చాప్టర్స్ అలాంగ్ విత్ PYQs, చాప్టర్స్ అలాంగ్ విత్ PYQs. నెక్స్ట్ అక్టోబర్ నవంబర్ సేమ్ చాప్టర్స్ అలాంగ్ విత్ PYQs నేర్చుకోండి. డిసెంబర్ ఆన్వర్డ్స్ మీరు జేఈకి కనుక ప్రిపేర్ అవుతుంటే స్టార్ట్ రైటింగ్ జేఈ మాక్ టెస్ట్. ఎవ్రీడే 2 to 3 మాక్ టెస్ట్ రాయండి. ఎప్సెట్ కి ప్యూర్ ఎప్సెట్ అనుకున్నా సరే డిసెంబర్ ఆన్వర్డ్ స్టార్ట్ రైటింగ్ మాక్ టెస్ట్. ఎవ్రీడే 2 to 3 మాక్ టెస్ట్ రాసి ప్రతి మాక్ టెస్ట్ కి కూడా అనాలిసిస్ అనేది చేయండి అమ్మా. ఏది కరెక్ట్ పోయింది, ఏది రాంగ్ పోయింది, ఏది ఎందుకు కరెక్ట్ అయింది, ఏది ఎందుకు రాంగ్ అయింది అనేది పక్కాగా అనాలిసిస్ చేయండి. అండ్ ఇన్ ఆల్ దీస్ డేస్ ఖచ్చితంగా ఎవ్రీ డే PYQ ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎన్ని PYQs చేస్తారు అనేది ఇట్ ఈస్ అప్ టు యువర్ స్టామినా. మీ స్టామినా బట్టి 20 చేయగలిగితే 20, 30 చేయగలిగితే 30, 50 చేయగలిగితే 50, డిపెండ్స్ ఆన్ యువర్ స్టామినా. బట్ ఎవ్రీడే PYQ ప్రాక్టీస్ అలాంగ్ విత్ కాన్సెప్ట్ లెర్నింగ్ ఈ మంత్స్ లో చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా, ఓకేనా? ఒక్కటే కంక్లూజన్ ఏంటి, డ్రాప్ ఓన్లీ ఇఫ్ ఎక్సెప్టెడ్ ఇంప్రూవ్మెంట్ జస్టిఫైస్ 1 extra year ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఒక 1 year ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా నేను అంటే నువ్వు చేసే ఇన్వెస్ట్మెంట్ కి న్యాయం జరుగుతుందా లేదా చూసుకోండి. న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా మ్యామ్, ఐ విల్ ఆన్సర్ విత్ మై రిజల్ట్ అంటే తీసుకోండి డ్రాప్. నాకు భయం ఉంది, నా మీద నాకు డౌట్ ఉంది అంటే డోంట్ టేక్ డ్రాప్ అంతే, ఓకేనా? ఇంకా ఎనీ అదర్ డౌట్స్ రిలేటెడ్ టు డ్రాప్? ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా, డ్రాప్ తీసుకోవాలా లేదా అనేది. డ్రాప్ తీసుకుంటే ఏంటి బెనిఫిట్స్, డ్రాప్ తీసుకోపోతే ఏంటి. రాకపోతే ఒక్కటే కంక్లూజన్ చెప్తున్నా చూడండి. షుడ్ ఐ టేక్ ఏ డ్రాప్? నేను డ్రాప్ తీసుకోవాలా లేదా అంటే నాకు బెస్ట్ కాలేజ్ కావాలి, నా టార్గెట్ కాలేజ్ ఈ ఇయర్ మిస్ అయింది, బికాస్ ఆఫ్ సమ్ XYZ రీజన్స్ నాకు మంచి పర్సంటైల్ రాలేదు, ఎప్సెట్ లో మంచి ర్యాంక్ రాలేదు, అండ్ ఈ ఇయర్ నేను ఖచ్చితంగా నేను ఇంప్రూవ్ చేసుకుంటా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఐ విల్ మెయింటైన్ కన్సిస్టెన్సీ. నేను కన్సిస్టెన్సీ ఖచ్చితంగా మెయింటైన్ చేయగలను, ఖచ్చితంగా చదవగలను, ఖచ్చితంగా ఈ 10 months ఏవైతే ఉన్నాయో ఈ 10 months నేను డిసిప్లిన్ మెయింటైన్ చేస్తా, ఒక ప్రాపర్ టైం టేబుల్ మెయింటైన్ చేస్తా, ఒక ప్రాపర్ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తా. లాస్ట్ ఇయర్ పర్సంటైల్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ పర్సంటైల్ నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటా. లాస్ట్ ఇయర్ ఎప్సెట్ ర్యాంక్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఎప్సెట్ ర్యాంక్ పక్కాగా నేను ఇంప్రూవ్ చేసుకుంటా. నా డ్రీమ్ కాలేజ్ వచ్చేంత వరకు నేను కష్టపడతాను అనుకుంటే, ఇఫ్ యు ఆర్ అగ్రీ విత్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ దెన్ టేక్ డ్రాప్. లేదు నా మీద నాకు డౌట్ ఉంది, సెల్ఫ్ డౌట్ ఉంది, లేదా ఇఫ్ యూ డోంట్ లైక్ దిస్ ఇంటర్మీడియట్ సిలబస్, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నీకు ఈ సిలబస్ నచ్చలేదు అనుకుంటే, లేదా నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేనేమో, నేను డిసిప్లిన్ మెయింటైన్ చేయలేనేమో, నాకు ఈ ఇయరే బెస్ట్ ర్యాంక్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ నేను ఇంతకన్నా ఎక్కువ కష్టపడలేను అనే డౌట్స్ గనక ఉంటే, సెల్ఫ్ డౌట్ ఉంటే నాన్న, నీ కజిన్ డ్రాప్ తీసుకున్నా, నీ ఫ్రెండ్ డ్రాప్ తీసుకున్నా, ఇంట్లో వాళ్ళు ప్రెషరైజ్ చేసిన ఏ రీజన్స్ ఉన్నా, స్టాండ్ డౌన్ యువర్ సెల్ఫ్, డోంట్ టేక్ డ్రాప్. ఎందుకంటే మీ మీద మీకు డౌట్ ఉన్నప్పుడు నాన్న డ్రాప్ తీసుకుంటే అన్యాయంగా 1 year వేస్ట్ అయిపోతుంది తప్ప నో యూజ్ ఎట్ ఆల్, ఓకేనా? I hope everyone got the clarity on this.
సో మేజర్ గా వీళ్ళకే డౌట్ ఉండేది, 70% 80% వచ్చింది అన్న వాళ్ళకే డౌట్. ఈ ఫ్యాక్టర్స్ నేను మేనేజ్ చేసుకోగలను మ్యామ్, నేను ఖచ్చితంగా డ్రాప్ తీసుకున్న దానికి న్యాయం చేస్తాను అని నమ్మకం ఉంటే టేక్ డ్రాప్. ఈవెన్ డ్రాప్ దగ్గర కూడా మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తా. నౌ యూ విల్ బి హ్యావింగ్ 2 ఆప్షన్స్. డ్రాప్ తీసుకుందాము అని డిసైడ్ అయిన వాళ్ళు either you can go for offline coaching or you can take online coaching. ఆఫ్లైన్ ఆన్లైన్ ఇది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. ఆన్లైన్కి వెళ్దాం అనుకుంటున్నావా, ఆఫ్లైన్కి వెళ్దాం అనుకున్నావా? ఆఫ్లైన్కి వెళ్ళేది ఉంటే మళ్ళీ అట్నుంచి ఇటు రావద్దమ్మా. బీ ఇట్ ఆఫ్లైన్, మంచిగా రివ్యూస్ కనుక్కొని మాత్రమే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫస్ట్ 2 months బాగుంది మ్యామ్, తర్వాత నాకేం నచ్చట్లేదు, అందరూ వదిలేస్తున్నారు కాలేజ్, నేను కూడా ఇంట్లో వదిలేసి హోమ్ ప్రిపరేషన్కి వస్తా అనేసి అనవసరంగా పేరెంట్స్ కట్టిన ఫీజు ని వేస్ట్ చెయ్యొద్దు. ఇఫ్ మీకు స్టార్టింగ్ నుంచే హోమ్ ప్రిపరేషన్ చెయ్యగలను అనుకుంటే బెటర్ టేక్ ఆన్లైన్. బట్ ఆన్లైన్ డ్రాప్ తీసుకోవడం ఈజ్ నాట్ దట్ ఈజీ నాన్న, అంత ఈజీ అస్సలు కాదు. జాగ్రత్తగా వినండి, మన చేతిలో ఫోన్ ఉంటది, మన పక్కన గైడ్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు, అండ్ మనకి చాలా డీవియేషన్స్ కళ్ళ ముందు కనబడతా ఉంటాయి. ఇవన్నీ హర్డిల్స్ అన్ని తట్టుకొని నేను చదవగలను, నాకు ఎవరి గైడెన్స్ అక్కర్లేదు, నాకు నేను ఒక టైం టేబుల్ వేసుకోగలను, నాకు నేను ఒక టైం టేబుల్ మెయింటైన్ చేయగలను, నాకు నేను చదువుకోగలను, పక్కాగా నాకు విత్ ద హెల్ప్ ఆఫ్ ఆన్లైన్ కోచింగ్ నేను చదువుకోగలను ఫర్ ష్యూర్. ఉన్న ఈ 10 months నాకు చదువు తప్ప ఇంకోటి లేదు, అండ్ ఐ ఇన్స్టాల్ ఆల్ సోషల్ మీడియా యాప్స్, ఐ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ స్టడీస్ అనుకుంటే గో ఫర్ ఆన్లైన్. లేదు నేను సెల్ఫ్ టైం టేబుల్ వేసుకోలేను, సెల్ఫ్ గా ప్రిపేర్ అవ్వలేను, ఐ నీడ్ సమ్ గైడెన్స్ అని అనుకుంటేనా, గైడెన్స్ కావాలి అనుకుంటే పర్సనల్ గైడెన్స్ కి మాత్రం బెటర్ గో ఫర్ ఆన్లైన్ ఓన్లీ. నాకు నేను చదవగలను, నాకు నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలను అంటేనే దెన్ గో ఫర్ ఆన్లైన్. ఆన్లైన్ మీకు ఆల్రెడీ వారధి బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది, వీడియో డిస్క్రిప్షన్ లో వారధి బ్యాచ్ లింక్ ఉంటది. ఇఫ్ ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ వారధి. ఐఎమ్ నాట్ ప్రపోజింగ్ ఓన్లీ వారధి, మీకు ఎక్కడ ఏది నచ్చితే అది యూ కెన్ టేక్ అండ్ యూ కెన్ ప్రిపేర్ హ్యాపీలీ. బట్ చెప్పా కదమ్మా, మళ్ళీ కంక్లూజన్ చెప్తున్నా, ఒక్కసారి డెసిషన్ తీసుకున్నారా డోంట్ లుక్ బ్యాక్, టర్న్ వెనక్కి తిరిగి చూడొద్దు ఇంకా, ఓకేనా? స్టాండ్ ఆన్ యువర్ డెసిషన్, వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు డ్రాప్ తీసుకోవాలా లేదా అన్న, డ్రాప్ తీసుకున్న తర్వాత ఆన్లైన్ కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ అని. ఎందుకంటే మీ పేరెంట్స్ చాలా నమ్మకం పెట్టుకొని ఉంటారా, మీరు డ్రాప్ తీసుకుంటా అంటే సపోర్ట్ చేస్తున్నారు మీ పేరెంట్స్ అంటే గో అండ్ థ్యాంక్స్ టు యువర్ పేరెంట్స్. ఎందుకు అంటేనా, ఇప్పుడు మీకు పేరెంట్స్ చాలా మంది వెయిట్ చేస్తుంటారా, నా కొడుకు తొందరగా కెరియర్ లో సెటిల్ అవుతాడు, నా కూతురు తొందరగా కెరియర్ లో సెటిల్ అవుతుంది అనేసి చాలా మంది వెయిట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు నువ్వు డ్రాప్ తీసుకోవడానికి ఒప్పుకున్నారు అంటే ఇట్స్ లైక్ వాళ్ళు ఇంకో 1 year కష్టపడడానికి ఒప్పుకున్నట్టమ్మా. సో మీరు ఆ 1 year ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నారు అనేది మ్యాటర్స్. ఏం లేదు, నువ్వు ఎవరికి ఆన్సర్ చెప్పక్కర్లేదు, నీకు నువ్వు ఆన్సర్ చెప్పుకోగలిగితే చాలు. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే నేను డ్రాప్ తీసుకున్న దానికి ఈ ఇయర్ న్యాయం జరిగింది, వెదర్ ఇట్ ఈస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఆన్లైన్ లో చదువుకొని మంచి ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఆఫ్లైన్ లో చదువుకొని మంచి ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారమ్మా. జస్ట్ నీకు ఏ పాత్ కరెక్ట్ అనిపిస్తుందో టేక్ దట్ పాత్ అండ్ ప్రిపేర్ అకార్డింగ్లీ, ఓకేనా? That's it, Nana. If you have any more doubts, you can connect with me on Insta. If ఏమైనా doubts ఉంటే you can connect with me on Insta. That's it, Anna. That's it about this. If you have any more doubts related to drop, do let me know in the comment section. Okay? Thank you everyone. Thank you so much for attending. అండ్ ఏ డెసిషన్ తీసుకున్నా సరే ఆలోచించి తీసుకోండి అండ్ స్టాండ్ ఆన్ యువర్ డెసిషన్, ఓకేనా? చలో, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్.